కోతకాలంలో సంసోను తన భార్య దగ్గరకు ఒక మేకపిల్లను బహుమతిగా తీసుకుని వెళ్తాడు. కానీ ఆమె తండ్రి సంసోనును లోపలికి రానివ్వడు. ఆమెను మరొక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశానని చెప్తాడు. కోపంతో సంసోను 300 నక్కలను పట్టుకొని వాటి తోకలను జత చేసి వాటి మధ్య మంటలు పెట్టి వాటిని ఫిలిష్తీయుల పంట పొలాల్లోకి వదిలేస్తాడు. దానితో ఫిలిష్తీయుల పంటలన్నీ కాలి బూడిదైపోతాయి. సంసోను చేసిన పనికి కోపంతో ఫిలిష్తీయులు సంసోను భార్యను ఆమె తండ్రిని మంటల్లో వేసి చంపేస్తారు. తన భార్యను ఆమె తండ్రిని చంపినందుకు సంసోను కోపంతో ఫిలిష్తీయుల మీద పడి వారిని చాలామందిని చంపేస్తాడు. తర్వాత అతను యూదా ప్రాంతంలోని ఏతాము కొండ మీద ఒక గుహలో తలదాచుకుంటాడు. ఫిలిష్తీయులు సంసోనును పట్టుకోవడానికి యూదా ప్రజల దగ్గరకు వస్తారు. యూదా ప్రజలు సంసోనును నువ్వు మాకు ఎందుకు సమస్యలు తెస్తున్నావు అని అడుగుతారు. దానికి సంసోను వారు నాకు చేసినట్లే నేను వారికి చేశాను అని సమాధానం ఇచ్చాడు. యూదా ప్రజలు 3000 మంది వచ్చి సంసోనును పట్టుకొని 2 కొత్త తాళ్లతో కట్టి ఫిలిష్తీయులకు అప్పగించడానికి వెళ్ళారు. ఫిలిష్తీయులు సంసోనుని చూసి కేకలు వేశారు. అప్పుడు దేవుని ఆత్మ సంసోను మీదకు వచ్చింది. సంసోను చేతికి ఉన్న తాళ్ళు అగ్నిలో కాలిన నారలాగా మారిపోయాయి. అతను ఆ తాళ్లను తెంపేశాడు. సంసోను పక్కనే ఉన్న గాడిద దవడ ఎముకను తీసుకొని దానితో 1000 మంది ఫిలిష్తీయులను చంపేశాడు. ఆ స్థలానికి రామత్ లేహి, దవడ ఎముక యొక్క ఎత్తైన స్థలం అనే పేరు పెట్టారు. యుద్ధం తర్వాత సంసోనుకి బాగా దాహం వేసింది. అతను దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. దేవుడు ఒక రాయి నుండి నీళ్లు వచ్చేలాగా చేశాడు. సంసోను ఆ నీళ్లను తాగి బలం పొందాడు. ఆ నీటి ఊట పేరు ఎన్హక్కోర్, పిలిచినవాడి ఊట అని పేరు పెట్టబడింది. సంసోను ఫిలిష్తీయుల దినాల్లో ఇశ్రాయేలీలను 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా పరిపాలించాడు. సంసోను ఫిలిష్తీయుల పట్టణమైన గాజాకు వెళ్ళాడు. అక్కడ అతను ఒక వేశ్యను కలిశాడు. అతన్ని చంపాలని ఫిలిష్తీయులు ఆ రాత్రంతా పగలు వచ్చే వరకు కాపలా కాశారు. కానీ అర్ధరాత్రి సంసోను లేచి ఆ పట్టణం యొక్క గేట్లను, 2 స్తంభాలను, గడియను భుజాలపై వేసుకొని హెబ్రోను పర్వతం మీదకు తీసుకుని వెళ్ళాడు. దీని తర్వాత సంసోను దెలీలా అనే ఒక స్త్రీని ప్రేమించాడు. ఫిలిష్తీయుల అధికారులు ఆమె దగ్గరకు వచ్చి సంసోను బలం యొక్క రహస్యం తెలుసుకోవాలని అడిగారు. వారు ఆమెకు 1100 వెండి నాణాలు ఇస్తామని చెప్పారు. దెలీలా సంసోనును అతని బలం యొక్క రహస్యం గురించి అడిగింది. సంసోను ఆమెకు 3 సార్లు అబద్ధం చెప్పాడు. మొదటిసారి 7 నిర్వంజి చువ్వలతో నన్ను బంధిస్తే నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకనిలాగా అవుతాను అని ఆమెతో చెప్పాడు. ఫిలిష్తీయుల సర్దారులు 7 నిర్వంజి చువ్వలను ఆమె యొద్దకు తీసుకొని వస్తే ఆమె వాటితో అతన్ని బంధించింది. ఆమె అతనితో ఫిలిష్తీయులు వచ్చారు అని చెప్పగానే వాటిని తెంపుకొని పైకి లేచాడు. రెండోసారి అతను కొత్త తాళ్లతో తనను బంధిస్తే తన బలం పోతుందని చెప్పాడు. దెలీలా అలాగే చేసింది. కానీ సంసోను వాటిని కూడా తేలికగా తెంపేశాడు. మూడోసారి అతను తన జుట్టును 7 పోగులుగా నేసి దాన్ని నేతమగ్గంలో గట్టిగా బిగిస్తే తన బలం పోతుందని చెప్పాడు. దెలీలా అలాగే చేసింది. కానీ సంసోను ఆ నేతమగ్గంతో సహా లేచాడు. లేచి ఆ నేతమగ్గాన్ని కూడా లాగేశాడు. దెలీలా పదే పదే తనను వేధించటంతో సంసోను అసలైన రహస్యం చెప్పాడు. నా తల మీద ఎప్పుడు కత్తి తగలలేదు, ఎందుకంటే నేను గర్భం నుంచే దేవునికి నాజీరు చేయబడి ఉన్నాను. నా జుట్టును గనక కత్తిరిస్తే నా బలం నన్ను విడిచిపెడుతుంది అని చెప్పాడు. దెలీలా సంసోను చెప్పిన మాట విని ఫిలిష్తీయుల అధికారులను పిలిచింది. సంసోను నిద్రిస్తున్నప్పుడు ఒక వ్యక్తి అతని జుట్టును పూర్తిగా కత్తిరించాడు. సంసోను మేలుకొని చూస్తే అతని బలం అతన్ని విడిచిపెట్టింది. ఫిలిష్తీయులు సంసోనును పట్టుకొని అతని కళ్ళను పీకేశారు. తర్వాత అతన్ని గాజా పట్టణానికి తీసుకువెళ్లి బంధించి చెరసాలలో విసురురాయి తిప్పే పనిని అప్పచెప్పారు. సంసోను జుట్టు మళ్లీ పెరగడం మొదలయ్యింది. ఫిలిష్తీయులు తమ దేవత దాగోనుకు ఒక పెద్ద పండగ చేస్తున్నారు. ఆ పండగలో సంసోనును ఆట పట్టించడానికి ఆలయంలోకి తీసుకువచ్చారు. సంసోను దేవుని సహాయం కోసం ప్రార్థన చేశాడు. దేవుడు అతనికి బలాన్ని తిరిగి ఇచ్చాడు. సంసోను ఆలయానికి చెందిన 2 ముఖ్య స్తంభాలను పట్టుకొని వాటిని కిందకు తోశాడు. ఆలయం కూలిపోయింది. ఆ సంఘటనలో సంసోను దాదాపు 3000 మంది ఫిలిష్తీయులను చంపాడు. అతను తన జీవితంలో చంపిన వారి కన్నా తన మరణంలో చంపిన వారే ఎక్కువ. ఎఫ్రాయిము పర్వత ప్రాంతంలో
మేకా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను తన తల్లికి తెలియకుండా 1100 వెండి నాణేలు దొంగిలించాడు. డబ్బు పోయినందుకు ఆమె దానిని దొంగిలించిన వ్యక్తిని శపించింది. ఆ శాపం విని మేకా ఆ డబ్బు తన దగ్గరే ఉందని ఒప్పుకొని ఆమెకు తిరిగిచ్చాడు. అప్పుడు ఆమె అతన్ని ఆశీర్వదించింది. మేకా తల్లి ఆ డబ్బును యెహోవాకు అంకితం చేసి వాటిలో 200 వెండి నాణేలు తీసుకొని ఒక కంసాలికి ఇచ్చింది. అతను వాటితో ఒక చెక్కబడిన విగ్రహాన్ని మరియు ఒక పోత విగ్రహాన్ని తయారు చేశాడు. ఈ విగ్రహాలను మేకా ఇంట్లో ఉంచారు. ఇక్కడ దేవునికి అంకితం చేసిన డబ్బును విగ్రహాలు చేయడానికి ఉపయోగించారు. మేకాకు ఒక దేవాలయం, ఒక ఎఫోదు అంటే యాజకులు ధరించే వస్త్రం మరియు గృహదేవతలు ఉన్నాయి. అతను తన కుమారులలో ఒకరిని యాజకునిగా నియమించాడు. యూదా దేశంలోని బెత్లెహేం నుండి ఒక లేవీయుడైన యువకుడు జీవించడానికి ఒక స్థలం వెతుక్కుంటూ ప్రయాణిస్తూ మేకా ఇంటికి వచ్చాడు. మేకా అతన్ని "నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు" అని అడిగాడు. ఆ లేవీయుడు తాను జీవించడానికి స్థలం వెతుకుతున్నానని చెప్పాడు. మేకా ఆ లేవీయుడికి ప్రతి సంవత్సరం 10 వెండి నాణేలు, ఒక జత బట్టలు మరియు ఆహారం ఇస్తానని చెప్పి తన యాజకుడిగా ఉండమని అడిగాడు. ఆ లేవీయుడు దానికి అంగీకరించాడు. ఆ లేవీయుడు కూడా మేకా కొడుకులలో ఒకరిలాగా అతని ఇంట్లో ఉన్నాడు. ఆ లేవీయుడు తన దగ్గరకు వచ్చినందుకు మేకా సంతోషించాడు. ఇప్పుడు నాకు ఒక లేవీయుడు యాజకుడిగా ఉన్నాడు కాబట్టి యెహోవా నాకు మేలు చేస్తాడని నాకు తెలిసింది అని మేకా అనుకున్నాడు. మేకా నిజమైన దేవుణ్ణి పూజిస్తున్నా అతను అన్యమత ఆచారాలు, విగ్రహాలను కలిపి తన సొంత మార్గంలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. దాను గోత్రం తమకు సరిహద్దులలో నివసించడానికి తగిన స్థలం లేనందున 5 ధైర్యవంతులైన గూఢచారులను స్థలం కోసం చూడడానికి పంపుతుంది. వారు ఎఫ్రాయిము పర్వత ప్రాంతానికి చేరుకొని మేకా ఇంటి దగ్గర రాత్రి ఉంటారు. అక్కడ వారు లేవీయుడైన యాజకుడిని చూసి అతన్ని గుర్తుపడతారు. "నువ్విక్కడ ఏం చేస్తున్నావు" అని అడుగుతారు. ఆ యాజకుడు మేకా తనకు జీతం ఇచ్చి యాజకుడిగా నియమించుకున్నాడని చెప్పాడు. అప్పుడు గూఢచారులు దేవుడు మన ప్రయాణంలో మనకు తోడుంటాడో లేదో తెలుసుకోవడానికి దేవుణ్ణి అడుగు అని అడిగారు. ఆ యాజకుడు "మీరు సమాధానంతో వెళ్ళండి, మీరు వెళ్లే మార్గంలో యెహోవా మీకు తోడు ఉంటాడు" అని చెప్పాడు. గూఢచారులు ముందుకు వెళ్లి లాయిషు పట్టణాన్ని చూశారు. అక్కడ నివసించే ప్రజలు సీదోనీయుల మాదిరిగా శాంతిగా ఎవరితోనూ సంబంధం లేకుండా జీవిస్తున్నారు. ప్రదేశం సస్యశ్యామలమైంది. ఈ విషయాన్ని తెలుసుకొని గూఢచారులు వెనుకకు వెళ్లి తమ గోత్ర ప్రజలకు ఆ స్థలం గురించి చెప్పారు. వారు దాడులకు సిద్ధపడ్డారు. దాను గోత్రం నుండి 600 మంది సైనికులు ఆయుధాలతో బయలుదేరారు. వారు ప్రయాణించి మేకా ఇంటికి వచ్చారు. అక్కడ వారు లేవీయుడైన యాజకుడిని, ఎఫోదును, గృహ దేవతలను మరియు ఇతర విగ్రహాలను తీసుకున్నారు. ఆ లేవీయుడు అభ్యంతర పడినప్పుడు దాను ప్రజలు "నువ్వు మాతో వచ్చి మాకు తండ్రిగా, యాజకుడిగా ఉండు. ఒక కుటుంబానికి యాజకుడిగా ఉండటం మంచిదా, లేక ఇశ్రాయేలులో ఒక గోత్రానికి యాజకుడిగా ఉండటం మంచిదా" అని అడిగారు. ఆ లేవీయుడు సంతోషించి వారి వెంట వెళ్ళాడు. మేకా వారిని వెంబడించినప్పుడు వారు అతనితో "నువ్వు వెనక్కి వెళ్ళిపో, లేకపోతే మాకు కోపం వస్తుంది. నువ్వు నీ ప్రాణాన్ని కోల్పోతావు" అని బెదిరించారు. దాను గోత్రం లాయిష్కు వెళ్ళి ఎవరూ సహాయం చేయలేని ఆ శాంతిగల ప్రజలను చంపారు. వారు ఆ పట్టణాన్ని తగలబెట్టి అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. ఆ పట్టణానికి వారు దాను అనే పేరు పెట్టారు. ఆ స్థలంలో వారు మేకా నుండి దొంగిలించిన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. యెహోవా ఆలయం షీలోహులో ఉన్నంత కాలం వారు ఆ విగ్రహాన్ని పూజించారు. మోషే మనవడు గెర్షోము కుమారుడైన యోనాతాను అతని కుమారులు ఆ దేశం చెరపట్టబడే వరకు దానియేలు గోత్రానికి యాజకులై ఉన్నారు.